తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఎంఆర్పల్లిలోని వాణినగర్ దగ్గర జరిగిన ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం కోసం గుంతలు తీయటంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా అని రెస్క్యూ టీం ఇప్పుడు గాలిస్తోంది. ఉమాశంకర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉమాశంకర్, భవనం మొత్తం కూలిపోయింది, మరి లోపల ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు ఏమన్నా ప్రాథమిక సమాచారం తెలుస్తోందా? రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? రోహిత్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. లోపల ఉన్నటువంటి 3 అమ్మాయిలను కూడా సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. మొదటగా పక్కన ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నిర్మాణం జరుగుతోంది. ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కి ఆనుకొని గుంత తోవడంతోనే ఈ బిల్డింగ్ కి స్ట్రెంత్ కోల్పోయినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా క్రాక్ ఇవ్వడంతోనే లోపల ఉన్నటువంటి వారంతా కూడా అలర్ట్ అయి వెనక్కి వచ్చేసారు. సో వెనక్కి వచ్చినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయింది. బట్ ఇక్కడ ఒక సీరియస్ ఇష్యూస్ ఏంటంటే, అక్కడ మనం చూస్తున్నాం లైవ్ లో సిలిండర్ 2 ఫుల్ సిలిండర్లు కూడా ఉన్నాయి. సో ఆ సిలిండర్ల పైన మళ్ళీ శకలాలు కనపడితే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దానిపైన అటు పోలీసులు కానీ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇష్యూ ఎట్లుందనే దానిపైన కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ శిథిలాల్ని ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో ఆ భవనంలో? ఇప్పుడు అందరూ బయటకు వచ్చేసినట్టేనా శిథిలాల నుంచి? ఎస్ రోహిత్, ఇప్పుడైతే 3 యువతులు ఉన్నారు. వాళ్ళైతే మాత్రం బయటకు వచ్చేసారు. బట్ పైన పెంట్ హౌస్ లో ఒక వ్యక్తి ఉన్నట్టయితే వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆ వ్యక్తి ఎక్కడున్నారనే దానిపైన ప్రస్తుతం లోపల రెస్క్యూ టీం అయితే కొంత గాలించే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ మేరకు ఈ శిథిలాలన్నీ కూడా పక్కకు తీస్తే కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా తెలియలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా షాక్ తిన్నారు. ఎంఆర్పల్లి వాణినగర్ అనేది చాలా మేజర్ ఏరియా. సో ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఒక్కసారిగా కూడా కొలాప్స్ అవడంతో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా షాక్ తిన్నటువంటి సిచ్యువేషన్. సో చూడొచ్చు మొత్తం శకలాలన్నీ కూడా రోడ్డు పైకి వచ్చి పడిపోయి ప్రస్తుతం అటు రెస్క్యూ అటు పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చాయి. ఒకవేళ ఏదైనా శకలాల కింద ఎవరైనా ఉంటే కానీ వెంటనే వీళ్ళని ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూలిపోయినటువంటి బిల్డింగ్ కింద ఉన్న వ్యక్తిని బయటికి తీయాలంటే ప్రస్తుతం ఆ డెబ్రీస్ అంతా రిమూవ్ చేయాలి. అది తీయాలంటే ఎంత టైం పట్టొచ్చు? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు? దన్నా, ఇది అంటే 3 అంతస్తుల భవనం కాబట్టి చాలా భారీ గోడలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా పక్కకు తీయాలంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, పక్కన సిలిండర్స్ 2 అక్కడ ఉన్నాయి. ఒకవేళ వీటిని ఏదైనా షేక్ చేస్తే వాటిపైన పడి సిలిండర్ డ్యామేజ్ అయితే కొంత బ్లాస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా ప్రమాదం జరగకుండా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. రెస్క్యూ టీమ్ వచ్చింది. ప్రస్తుతం శకలాలని ఒక్కొక్కటిగా పక్కకు తొలగించాలని చెప్పి ఉమా, నాకు అనిపిస్తోంది ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అని. ఎందుకంటే అక్కడ ఇంతకు ముందు దృశ్యాల్లో ఒక ఎలక్ట్రిక్ పోల్ కూడా పడిపోయింది. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి ఆ సమయంలో పవర్ ఉండుంటే వైర్లు ఎవరి మీద పడితే ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగింది. రోహిత్, ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా లంచ్కి వెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఒక బిల్డింగ్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు హై టెన్షన్ వైర్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. బిల్డింగ్ పడినటువంటి వెంటనే ఈ ఒక్క ఫోల్ పైన పడింది. ఫోల్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయ్యి ఒక్కసారిగా ఈ ఒక్క వైర్స్ అన్ని కూడా కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్స్. ఆ టైంలో ఎవరు లేదు, ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా కూలిపోయింది కాబట్టి పక్కన ఉన్నటువంటి వారంతా కూడా పక్కకి పరిగెత్తినటువంటి సమయంలోనే కొలాప్స్ అయింది. సో ఆ కారణంగానే ఎవరు కూడా ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం 3 అమ్మాయిలు మాత్రం లోపల ఉన్నారు. వాళ్ళు సేఫ్. అంటే ఇప్పుడు పక్క భవనం పెద్ద గొయ్యి తీశారని అంటూ ఉన్నారు కదా, అనుమతులు లేకుండా అంత పెద్ద గొయ్యి తీశారని. నిజానికి పక్కన ఒక నిర్మాణం ఉన్నప్పుడు ఇంకొకరు వేరే నిర్మాణం చేపట్టాలి అన్న అక్కడ గొయ్యి తీయాలి అన్న కొన్ని నిబంధనలు ఉంటాయి. అవేం పాటించలేదా? అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి వారు పక్కన సైట్ సంబంధించినటువంటి వారిని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఎక్కువ గుంత తీస్తున్నారు. ఒకవేళ ఈ ఒక బిల్డింగ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళు కూడా చెప్తూనే వచ్చారు. బట్ పక్కన వాళ్ళు కొంత పొత్తులు ఉన్నటువంటి కారణంగానే, చిన్న సైట్ ఇది, పక్కన ఒక సైట్ ఉండడం కారణంగానే వీళ్ళిద్దరి మధ్య కొంత గొడవలు కూడా జరుగుతున్నట్టయితే సిచ్యువేషన్. సో ఆ ఒక క్రమంలోనే పక్కన తవ్వుతున్నటువంటి ఇదే ప్రాంతంలోనే రోహిత్, ఇక్కడే ఈ బిల్డింగ్ కి పక్కనే గుంత తవ్వుతున్నటువంటి సిచ్యువేషన్స్, కిందకు తవ్వినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా స్ట్రెంత్ కోల్పోయి ఒక్కసారిగా ముందుకు పడిపోయినటువంటి సిచ్యువేషన్స్. సో ఈ యొక్క గుంత తవ్వడం కారణంగానే కొంత స్ట్రెంత్ కోల్పోయి పిల్లర్స్ చుట్టుపక్కల హౌసెస్ డ్యామేజ్ అయ్యి ఏమైనా వాటికి కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఏమైనా ఉందా?
తన అంటే లక్కీలీ ఏంటంటే ఈ పక్క పడింది, అంటే ఖాళీ వేకెంట్ సైట్లో ఈ బిల్డింగ్ పడింది కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం అక్కడ చూస్తున్నాం ఒక రేకుల షెడ్లు అన్నీ ఉన్నాయి, ఒకవేళ ఈ బిల్డింగ్ అటువైపు కానీ పడుంటే లోపలంతా కూడా కొంత వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కొంత మెటీరియల్, అదే రకంగానే వర్కర్స్ ఎక్కువ మంది కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. సో అక్కడ కానీ పడుంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. ప్రస్తుతం కానీ ఇంకొకరు ఉన్నారేమో అని అనుమానం వ్యక్తమవుతుంది కదా, మరి ఆ డెబ్రిస్ అన్ని పక్కకు తీయడానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. అక్కడ చూస్తుంటే ప్రొక్లైనర్ కానీ క్రేన్ కానీ రెస్క్యూ టీం పనులేం కనిపించట్లేదు. ఇప్పుడే పిలిపించే ప్రయత్నం, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది ఇది ఘటన జరిగి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే భారీ గోడలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నింటినీ తొలగించాలంటే ప్రొక్లైనర్ రావాల్సి ఉంటుంది. సో ఆ సిబ్బందిని అంతా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్న తర్వాత రెస్క్యూ టీం ఇప్పటికే వచ్చింది కాబట్టి ఆ పనులన్నీ కూడా కొద్ది క్షణాల్లోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ అమ్మా, మరికొద్దిసేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. నిజానికి ఇక్కడ కూడా చాలా చోట్ల ఎక్కడ ఉన్నా ఇదే జరుగుతుంటుంది. పక్కన ఒక నిర్మాణం ఉన్నాడు, పక్కన హౌస్ కట్టుకునేటప్పుడు చాలా లోతుగా తవ్వేస్తుంటుంది. మినిమం నిబంధనలు ఎవరు పాటించట్లేదు. వాళ్ళ సైట్స్, వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అయితే పక్కన ఏం డ్యామేజ్ అవుతుందని ఎవరు పట్టించుకోవట్లేదు. కరెక్ట్. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం, ఎందుకంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాల్సిందే, కానీ అక్కడ డిక్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించాలి. అండ్ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఏంటి అంటే బిల్డింగ్ కూలిపోవడం ఒక ప్రమాదం అయితే, అండ్ కరెంట్ పోల్ కింద పడిపోయింది. ఒకవేళ ఎవరైనా పరుగునట్టు వచ్చినా, లేదు దాని నుంచి ఎస్కేప్ అవుతున్న ఎటు వెళ్ళినా కరెంట్ వైర్ల మీద పడితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. లేదు ఆ వైర్ల స్ట్రీట్లో ఇంకెవరి మీద పడితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. బట్ లక్కీలీ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు.